వార్తల వివరాలు చూస్తే రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. అమరావతికి వివిధ కంపెనీల రాకకు సంబంధించి ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. 7వ ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదం తెలిపిన 19 ప్రాజెక్టులకు సంబంధించి 28,546 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలో 1450 ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు టెండర్ పిలవాలని ఈ సమావేశంలో మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. విశాఖలో దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్కు 22.19 ఎకరాల భూమిని ఎకరా 99 పైసలకు కేటాయించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. 49వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం నిర్ణయాలకు కూడా ఆమోదించనుంది. కొత్తగా మరో 7 అన్న క్యాంటీన్లను ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్కు పయనమయ్యారు. పవన్ తల్లి అంజనాదేవి స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలిసిన వెంటనే పవన్ హుటాహుటిన హైదరాబాద్కు బయలుదేరారు. ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి కూడా వచ్చారు. కేబినెట్ సమావేశం మొదలవగానే తల్లికి అనారోగ్యంగా ఉందని సమాచారం అందింది. దీంతో కేబినెట్ అనుమతి తీసుకుని మరీ పవన్ హైదరాబాద్కు వెళ్లారు. కేబినెట్కు వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పి పవన్ కళ్యాణ్ హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారు. మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాల్లోని ఇంటర్ విద్యార్థులకు నీట్ ఐఐటికి శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వెల్లడించారు. ఇందుకోసం రాష్ట్రంలో 2 స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కళాశాల, పాఠశాల విద్యార్థినులకు నైట్ డ్రెస్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. గురుకులాల్లో చదువుతూ ప్రమాదవశాత్తు ఎవరైనా విద్యార్థి మరణిస్తే బాధిత కుటుంబానికి 3 లక్షల నష్టపరిహారంతో పాటు దహన సంస్కారాలకు 10,000 రూపాయలు అందించడంపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. సచివాలయంలో సోమవారం మంత్రి సవిత అధ్యక్షతన బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎంజేపీ గురుకులాల్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్స్, ఆర్ట్, క్రాఫ్ట్, సంగీతోపాధ్యాయులకు టీసీటీ స్కేల్ వర్తింపచేయాలనే నిర్ణయానికి ఆమోదం తెలిపారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన జిల్లా సమన్వయకర్త పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించారు. 2014-19 మధ్య ఏర్పాటు చేసిన 65 గురుకులాల్లో అతిథి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సమావేశం పచ్చజెండా ఊపింది. 65 గురుకులాల్లో 130 పోస్టులు భర్తీ చేయనున్నారు. అవసరమైన చోట అసిస్టెంట్ ప్రిన్సిపల్ పోస్టులు భర్తీ చేయాలనే నిర్ణయానికి ఆమోదం తెలిపారు. కళాశాలల్లో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న 715 మంది ఉద్యోగులను పర్మనెంట్ చేసే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఎక్కువ మంది విద్యార్థులున్న చోట 2 పీఈటీ నియామకం, 2 బీసీ వసతి గృహాలను జూనియర్ కళాశాలలుగా ఉన్నతీకరించడంపైన చర్చించారు. విజయవాడ ఎంపీగా ఏడాది పాలనలో విజయవాడ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టానని, కార్మికుల శ్రేయస్సు కోసం కృషి చేశానని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి 850 కోట్ల రూపాయల పనులకు 15 రోజుల్లో టెండర్లు పిలవబోతున్నారని చెప్పారు. విజయవాడలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం ప్రణాళికాబద్ధంగా వెళుతున్నామన్నారు. విజయవాడ నుంచి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు విమానాలు నడిపేలా అడుగులు వేస్తున్నామన్నారు. 2 ఏళ్లలో వచ్చే కృష్ణా పుష్కరాల సందర్భంగా ఇప్పటి నుంచే రోడ్లు, ఘాట్ల అభివృద్ధిపై దృష్టి పెడతామని తెలిపారు. విజయవాడ ఎంపీగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా గురునానక్ కాలనీ ఎన్టీఆర్ భవన్లోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను, సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో రూపొందించిన పుస్తకాన్ని ఎంపీ ఆవిష్కరించారు. తన రాజకీయ జీవితంలో తనను ఎంపీగా పార్లమెంట్లో కూర్చోబెట్టిన చంద్రబాబు, లోకేష్కు కృతజ్ఞతలు తెలియజేశారు. కూటమి పార్టీ నేతలు పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి, ఇతర నేతలు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. పార్లమెంటు సభ్యునిగా ప్రయాణం మొదలుపెట్టిన తనకు అధికారులు, నాయకులు సమన్వయంతో పనిచేశారన్నారు. మొత్తం 8 ఆర్ఓబీలు ఏడాదిన్నర కాలంలో అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అమృత్ భారత్ కింద అభివృద్ధి చేసిన గుణదల, రాయనపాడు రైల్వే స్టేషన్లు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్నాయన్నారు. జాతీయ రహదారులతో పాటు 6.3 కిలోమీటర్ల మహానాడు రోడ్ నుంచి నెడమానూరు వరకు ఫ్లైఓవర్ వస్తుందని, గొల్లపూడి వెస్టర్న్ బైపాస్ కూడా జాతీయ రహదారిగా నిర్మాణం జరుగుతోందన్నారు. రైతులను ఒప్పించి భూసేకరణ చేసి బైపాస్ రోడ్ నిర్మాణం చేశామన్నారు. ఆటోనగర్ వైపు ఇంటర్నల్ రోడ్ల నిర్మాణం కోసం 100 కోట్లు కేటాయించారని, 24 గంటలు ఆటోనగర్లోకి లారీలు వచ్చేలా చేస్తున్నామన్నారు. దుర్గగుడికి వచ్చే భక్తులకు వెయిటింగ్ హాల్స్ నిర్మాణం చేస్తున్నామని, వచ్చే 40 ఏళ్లు భక్తుల తాకిడి తట్టుకునేలా ఆలయం అభివృద్ధి చేస్తామన్నారు. విజయవాడలో డ్రైనేజీ, మంచినీటి సమస్యలు కూడా డిపిఆర్ సిద్ధం చేస్తామన్నారు. నేను నిరంతరం ప్రజల కోసమే ఉంటాను, ప్రజలతోనే ఉంటాం. తప్పకుండా మీరు చూసారు, స్పోర్ట్స్కి సంబంధించి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కూడా శాప్కి అప్పచెప్పాం.
దానికి 28 కోట్లు మేము ఆల్రెడీ ఖేలో ఇండియాలో పెట్టాం. నిధులు కూడా రెడీ అవుతున్నాయి. రేపు రాబోయే కాలంలో జాతీయ క్రీడలు కూడా 2029లో రాబోతున్నాయి. స్పోర్ట్స్ సిటీ రాబోతుంది. దానికి అనుబంధంగా ఈ స్టేడియంలు ఉంటే ప్రాక్టీస్కి కూడా చాలా బాగుంటుంది. ఇవాళ రేపు నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ కూడా డిసెంబర్లో విజయవాడకు వచ్చింది. దానికి కూడా కొత్త స్టేడియం రెనోవేట్ చేస్తున్నాం. ఈ అన్నిటిని పరిష్కరించుకుంటా మా ఎమ్మెల్యేలని, మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని, మా ప్రజలతో మమేకం అవుతా వెళ్తాం నా ప్రజా జీవితం. ఈ ప్రజా జీవితంలో ఎన్నో ఒడుగులొడుగులు వచ్చినా చాలా ఆనందంగా తీసుకుంటా. ప్రజల సమస్యల్ని నన్ను గెలిపించి నన్ను ఆదరించిన ప్రజల ఆదరాభిమానాలతో ఉండాలని తెలియజేసుకుంటా. ఈ అవకాశం ఇచ్చిన మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నాకు అత్యంత ఆత్మీయుడైన నా నారా లోకేష్ గారికి, నా రాజకీయ జీవితం ప్రారంభమే నారా లోకేష్ గారితో, నా రాజకీయ జీవితాన్ని ఈ విధంగా తీసుకొచ్చిన నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బృందేశ్వర్ గారికి, కూటమి నాయకులకి, కార్యకర్తలకి, ముఖ్యంగా నేను చేసే సేవా కార్యక్రమాల నుంచి ఇక్కడ అందరు మిత్రులు, నన్ను 4 సంవత్సరాల నుంచి నన్ను కంటికి రెప్పలేగా కాపాడుకు వచ్చిన పాత్రికేయ మిత్రులు అందరూ, నేను తప్పు చేస్తాను, తప్పు రాశారు, రైట్ చేస్తే నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. తప్పు చేసినప్పుడు రాయాలి. ఇటువంటి ఆదరించిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా. ఈ క్రమంలో తప్పకుండా మరొక్కసారి మీ సలహా సూచనలు, అంటే నేను ఒకటే కోరుతున్నా, విజయవాడ అభివృద్ధి అంటే నాకు అన్నీ తెలియకపోవచ్చు, మీ సలహా సూచనలు ఎప్పుడూ నాకు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి చేస్తుంటే జగన్ మాత్రం అలజడులు సృష్టిస్తున్నారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మండిపడ్డారు. చనిపోయిన వారి ఇంటికి వెళ్లి చిరునవ్వులు చిందించే జగన్ ప్రజల కష్టాలు ఎలా అర్థం చేసుకుంటారని ప్రశ్నించారు. రాష్ట్రంలో జగన్ రాక్షస రాజకీయం చేస్తున్నారని ఆక్షేపించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమిలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్తో కలిసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. వైకాపా ప్రభుత్వంలో జగన్ బీసీలను టార్గెట్ చేసుకుని కేసులు పెట్టి వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అలజడి సృష్టించి పెట్టుబడులు రాకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కార్యకర్త కారు కింద పడి చనిపోతున్నా పట్టించుకొని ఆయన్ను చూసి అసహించుకుంటున్నారన్నారు. గతంలో మాజీ ఎంపీ గల్లా జయదేవ్ను ఇబ్బంది పెట్టి రాష్ట్రం నుంచి ఆయనకు చెందిన అమరరాజా కంపెనీని తరిమి కొట్టారన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం బీసీలకు ప్రాధాన్యతనిచ్చి అండగా నిలుస్తోందని అన్నారు. వెళ్లాల్సింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారి యాక్టింగ్ స్కూల్ కి వెళ్ళాలంటారు. ఎందుకంటే ఆయన కనీసం మనుషులు చనిపోతే వెళ్ళి నవ్వుతాడు, అక్కడ బాధపడటం ఎలా నేర్పియాలని చెప్తా ఉంటాడు. ఈ విధమైనటువంటి మనస్తత్వం, అంటే ఆ మనస్తత్వమే ఏంటో అర్థం కాదు. చనిపోయాడు, సరే నీకు తెలిసి చనిపోయాడు, తెలియక చనిపోయాడు, కారు కింద, కనీసం బాధ్యత లేదా? మనిషి అనేవాళ్ళు ఎవరైనా సరే ఆ విధంగా చనిపోతే వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళటమో, పోయిన తర్వాత పరామర్శించడమో ఏదో ఒకటి చేస్తారు. ఏమీ లేకుండా దీన్నంతా ఏదో ఆయన నాపాలనేటువంటి రాక్షస రాజకీయం చేయటం, బెట్టింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని చెప్పి చేస్తే ఆయనకు ఒక విగ్రహం కూడా కట్టించారంట గ్రామ ప్రజలకు. వాళ్ళేమనుకోవాలో చూడండి. ఇదే పరిస్థితి. ఇలాంటి సమాజంలో మనం అందరూ ఉన్నాం. ఈ నెల 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సింగపూర్లో జరిగిన ఆర్చరీ ఏషియా కప్ లీగ్ 2 పోటీల్లో కాంపౌండ్ ఈవెంట్లో సిల్వర్ మెడల్ సాధించిన క్రీడాకారుడు టి గణేష్ మణిరత్నం, అలాగే ఇండివిడ్యువల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సిల్వర్ మెడల్స్ సాధించిన క్రీడాకారిణి బి షణ్ముఖి నాగసాయి విజయవాడలోని శాప్ కార్యాలయంలో శాప్ చైర్మన్ రవినాయుడుని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆర్చరీలో వారు సాధించిన పథకాలు, విజయాల గురించి వివరించారు. ఈ సందర్భంగా వారిని శాప్ చైర్మన్ అభినందించడంతో పాటు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్ర, దేశ ఖ్యాతిని విస్తృతం చేయాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో వోల్గా ఆర్చరీ అకాడమీ ప్రెసిడెంట్ చెరుకూరి సత్యనారాయణ, ఆర్చరీ కోచ్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం అన్నారు. గత సంవత్సరం నుంచి కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకి అనేక సంక్షేమ పథకాలతో పాటు పెట్టుబడులు తీసుకువచ్చి అభివృద్ధి వైపు తీసుకెళ్తోందన్నారు. రాష్ట్ర రాజధాని కోసం ప్రధాని మోడీ వచ్చి పునఃప్రారంభించారని, అలాగే నిధులు కేటాయించారని తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టు కోసం కేంద్రం నిధులు కేటాయించిందన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తుంటే మరోపక్క జగన్ సహించలేక దుష్ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు.
సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ బనకచర్ల ప్రాజెక్టు కోసం కేంద్రం నిధులు కేటాయించిందని, ఈ ప్రాజెక్టును తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. జగన్ మాత్రం వీటిపై ఖండించకుండా మౌనం వహిస్తున్నారని, బనకచర్ల ప్రాజెక్టుపై జగన్ స్పందన ఏంటో చెప్పాలన్నారు. పోలవరం నుంచి వచ్చే నీళ్లు బొల్లాపల్లి మీదుగా నల్లమల్ల వైపు నీళ్లు తీసుకెళ్లి అక్కడ ప్రాంత ప్రజలకి ఉపయోగపడేది ప్రాజెక్టు బనకచర్ల అని అన్నారు. సముద్రంలో కలిసే నీళ్లని వృధా చేయకుండా ఈ బనకచర్ల ప్రాజెక్టుతో ఎంతో మందికి ఉపయోగపడనుందన్నారు. ప్రకాశం, నెల్లూరు ఇలా అనేక ప్రాంత ప్రజలకి త్రాగునీటి సమస్య లేకుండా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గత ప్రభుత్వంలో మద్యం, ఇసుకలో అవినీతి చేసినట్లు కూటమి ప్రభుత్వంలో ఉండవని చెప్పారు. బాధితాయుతంగా ఉన్నటువంటి వ్యక్తి పుష్ప లాంటి డైలాగ్స్ వేసి శాంతి భద్రతలకి విఘాతం కల్పిస్తున్నాడని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క కలలు అంటే దరిదాపుగా శ్రీకాకుళం నుంచి నెల్లూరు తడ వరకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారానికి మార్గంగా ఒక కార్యక్రమాన్ని చేపడితే పోలవరం నుంచి బనకచర్లకి 80,000 కోట్ల రూపాయలు. అంటే ఈ ప్రాజెక్టు గురించి పక్కన తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళేమో మొదలుపెట్టారు ఆందోళన, కాంగ్రెస్ పార్టీ వద్దంటుంది. మరి అక్కడ ఆ పార్టీ వాళ్ళు వద్దంటున్నప్పుడు అక్కడ అన్ని పార్టీలు ఏకమయ్యి ఆ రాష్ట్రం గురించి ఫైట్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు. దీని గురించి మొన్న విలేకరు అడిగితే అదేదో నీళ్ళు నవ్వులుతూ ఉన్నాడు. అసలు ఆ ప్రాజెక్టు నువ్వు సపోర్ట్ చేస్తున్నావా లేదా? ఈ రాష్ట్ర రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలనే ఆలోచన నీకుందా లేదా? ఈ రాష్ట్ర ప్రజలకి తాగునీటికి ఇవ్వాలనే ఆలోచన నీకుందా లేదా? నీ వర్షం చెప్పాలి కదా. ఒక పక్కన అక్కడ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఏమో గొడవ చేస్తూ ఉన్నారు. ఇక్కడేమో నువ్వేమో నిమ్మకి నీరెత్తినట్లుగా కూర్చున్నావు. ఈ రోజున టీడీపీ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, ఆ ప్రాజెక్టును మేము ముందుకు తీసుకెళ్తున్నామంటే నువ్వు మాట్లాడాల్సిన బాధ్యత నీకు లేదని అడుగుతున్నావు. దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను మల్లికార్జున మహామండపం 6వ అంతస్తులో సోమవారం లెక్కించారు. 18 రోజుల్లో హుండీల్లో సమర్పించిన కానుకలు లెక్కించగా 3,70,41,400 రూపాయల ఆదాయం వచ్చింది. 501 గ్రాముల బంగారం, 6.948 కిలోల వెండి వస్తువులను భక్తులు మొక్కుల రూపంలో చెల్లించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో దేవస్థానం సిబ్బంది, సేవా సంస్థల సభ్యులు కానుకలను లెక్కించారు. దేవస్థానం ఈవో సీనా నాయక్, అసిస్టెంట్ కమిషనర్ రంగారావు లెక్కింపును పర్యవేక్షించారు. ప్రజలతో నిరంతరం మమేకమైన విశాలాంధ్ర దినపత్రిక ఎప్పటికీ ఒక చారిత్రక అపురూపమైన పత్రికల్లా విలసిల్లుతోందని, ఎన్ని కష్టాలు ఎదురైనా తనదైన శైలిలో ముందుకు సాగుతుందని సి రాఘవాచారి మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ అన్నారు. విశాలాంధ్ర చరిత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మిళితమై ఉందని కొనియాడారు. చంద్రం బిల్డింగ్స్ లో విశాలాంధ్ర జాతీయ దినపత్రిక 78వ వార్షికోత్సవ సభను విశాలాంధ్ర విజ్ఞాన సమితి అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆలపాటి సురేష్ కుమార్ మాట్లాడుతూ విశాలాంధ్ర వార్షికోత్సవానికి రావడం తన అదృష్టమని అన్నారు. ఈ సందర్భంగా దినపత్రిక జర్నలిస్టులకు, సిబ్బందికి, యాజమాన్యానికి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తనకు తెలిసిన చూసిన జర్నలిస్టు రాఘవాచారి అని, ఆయన హయాంలో తన జర్నలిజం ప్రస్థానాన్ని ఆలపాటి గుర్తు చేసుకున్నారన్నారు. విశాలాంధ్రకు తెలుగు రాష్ట్రాల్లో ఆదరణ అద్భుతమని, భాషా ప్రయుక్త రాష్ట్రాల్లోనూ తనదైన చెరగని ముద్ర వేసుకుందని నొక్కి చెప్పారు. ప్రస్తుత తరుణంలో రాష్ట్రంలో విశాలాంధ్ర మరింతగా ప్రజలతో మమేకమయ్యేలా విస్తరించాలని, ఇందుకోసం అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ వర్తమాన అంశాలపై ప్రధాన దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ప్రజా సమస్యలు, ప్రజా ప్రయోజనాల్లో మిళితం కావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. మారుతున్న సాంకేతిక రంగం, సోషల్ మీడియా విస్తృతితో విశాలాంధ్రను మల్టీమీడియా రంగం వైపునకు మళ్లించాలని, కాలానుగుణంగా మరింత గొప్ప స్థాయికి తీసుకెళ్లాలని కోరారు. తనకు కమ్యూనిస్టులు అంటే ఎంతో గౌరవమని, వారి ఉద్యమాలు నిరంతరం పేదల కోసం పనిచేయడం గొప్ప విషయమని అన్నారు. నాటి కమ్యూనిస్టుల చారిత్రక అవసరం మళ్లీ పునరావృతం కావాలని ఆకాంక్షించారు. దేశంలో పేదరికం శాతానికి తగ్గుముఖం పట్టిందంటూ ప్రపంచ బ్యాంకు ఇచ్చిన నివేదికలోని గణాంకాలు మనం నమ్మేలా చూపినప్పటికీ దేశంలో కటిక పేదరికం అంత మాత్రాన తగ్గినట్లు కనిపించడం లేదన్నారు. దేశంలోని 1% మంది ధనికుల చేతిలోనే 40% సంపద ఉందని, 50% పేదల చేతిలో కేవలం 3% సంపద వస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టు పాత్ర దేశానికి అత్యవసరమని సూచించారు. సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ మాట్లాడుతూ వాస్తవాలకు ప్రతిరూపంగా విశాలాంధ్ర నిలుస్తోందని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా విశాలాంధ్ర తనదైన శైలిలో వామపక్ష భావజాలంతో ఒక విలక్షణమైన జర్నలిజంతో పనిచేస్తుందని చెప్పారు. ఆంధ్రులందరికీ ఆంధ్రుల కోసం గాను, ఆంధ్రుల ఐకమత్యం కోసం గాను, ఆంధ్రుల వాయిస్ కోసం గాను, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమానికి దన్నుగాను, ఊతంగాను ఓ పత్రిక కావాలంటే వాళ్ళకి విశాలాంధ్ర టైటిల్ కావాల్సి వచ్చింది. శెట్టీశ్వర గారు ఇచ్చారు. సో విశాలాంధ్ర
73 ఏళ్ల క్రితం, నిన్నటి రోజున 73 ఏళ్ల క్రితం విశాలాంధ్ర ప్రస్థానం ప్రారంభమైంది దినపత్రికగా, మొదటి దినపత్రిక. ఈ ప్రస్థానం 73 చాలా కష్టాలు విల్సన్ గారు చెప్పారు, మొదటి నుంచి కష్టాలే. ఇన్ని కష్టాలు ఎదురైనా నిలిచి ఉన్నది, ఇంకా నడుస్తున్నది. ఈ నడక కంటిన్యూ కావాలంటే మనం ఏ విధంగా మారాలి అనేది చూసుకోవాలి. విశాలాంధ్ర కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఈ రెండింటి ప్రస్థానం ఇంటర్ట్రైన్డ్, ఈ కలిసి నడిచింది. నేను కమ్యూనిస్ట్ని కానండి, కమ్యూనిజం అనేదాన్ని నేను వ్యతిరేకిస్తాను సిద్ధాంతరీత్యా. కానీ కమ్యూనిస్టులు అంటే నాకు వల్లమాలిన అభిమానం. ఎందుకు? అక్కడ నుంచొని దెబ్బలు పడతాయనే భయం లేకుండా, ఇంకేది అవరోధాలు ఎదురొస్తేనే భయం లేకుండా, జనం ఏదో తిరగబడతారని తిడతారనే భయం లేకుండా, జైలుకి వెళ్ళాల్సి వస్తుందనే భయం లేకుండా, నడి రోడ్డు మీద నుంచొని పేదల కోసం నిలవగలిగేవాడు కమ్యూనిస్టే. వచ్చిన వార్తల్ని స్టడీ చేసి బాగోగుని చెప్పడానికి ఉపయోగపడే ఒక అనాలిసిస్ వస్తే అప్పుడు మన సోషల్ మీడియా కూడా పాపులర్ అవుతుంది. ఏంటి అవ్వదు. మరి ఇదంటే చాలా అగ్ని పరీక్షలు ఉన్నాయి. మీరేమన్నదంటే బాగా చెప్తావులేవా నువ్వు చేసేదగ్గర మేమంటారు. అది కరెక్టే, నేను చాలా చెప్పచ్చు. చేయడానికి కావాల్సిన భౌతిక పరిస్థితి ఉండాలి కదా. ఇప్పుడు అనాథ అంటాడు, తర్వాత ఈయనకేమో బాగా చెప్పిపోతాడు, మేము అప్పులో చేస్తూ ఉంటే అని అంటాడు మళ్ళీ బయట. అయితే తప్పదు, అది భరించాల్సిందే, ఆధునీకరణ కోసం పోవాల్సిందే. శక్తి మేరకు ప్రయత్నం చేసి ఆ వైపు పోతే తప్ప సాధ్యం కాదు. ఈ సందర్భంగా మీ అందరూ కూడా ఓపికగా ఉన్నందుకు అందరూ ఎక్స్ట్రా ప్లేయర్గా వచ్చి మాట్లాడుతున్నారు. వార్డు సచివాలయ ఉద్యోగులకు పుర నగరపాలక సంస్థల్లోని సొంత వార్డుల్లో కాకుండా వాటి పరిధిలో ఇతర వార్డులకు బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కమిషనర్లకు సూచించింది. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఇంతకు మునుపే ఇచ్చిన ఉత్తర్వుల్లో సవరణలు చేస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. గ్రామ సచివాలయాల్లోని ఉద్యోగుల్లానే వార్డు సచివాలయాల ఉద్యోగులను కూడా సొంత మండలాలకు బదిలీ చేయొద్దని ఇచ్చిన ఉత్తర్వులపై గందరగోళం నెలకొనడంతో స్పష్టత ఇచ్చింది. వార్డు సచివాలయాలకు మండలం వర్తించనందున పుర నగరపాలక సంస్థల్లోని సొంత వార్డుల్లో కాకుండా ఇతర వార్డులకు బదిలీ చేయాలని పేర్కొంది. జిల్లా పరిధిలోని ఇతర నగరాలు, పట్టణాల్లోని వార్డులకు కూడా స్థానచలనం కల్పించవచ్చని తెలిపింది. విజయవాడ ప్రెస్ క్లబ్ తమదే అంటూ ప్రెస్ క్లబ్లోకి వచ్చే వేరే సంఘం జర్నలిస్టులను ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఇబ్బంది పెడుతున్నారని ప్రెస్ క్లబ్ సాధన సమితి నాయకులు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, విజయవాడ డీసీపీ ఉదయరాణిలకు ఫిర్యాదు చేశారు. విజయవాడ జర్నలిస్టుల సంక్షేమం కోసం అలనాటి సీనియర్ జర్నలిస్ట్ పెద్దల నేతృత్వంలో జూలై 1971లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత కాసు బ్రహ్మానందరెడ్డి ప్రెస్ క్లబ్ విజయవాడకు శంకుస్థాపన చేశారని, అయితే ప్రెస్ క్లబ్ తమదే అంటున్న ఏపీయూడబ్ల్యూజే హైదరాబాద్లో ఏప్రిల్ 1975లో రిజిస్ట్రేషన్ అయినట్టుగా డాక్యుమెంట్స్ కనబడుతున్నాయని సిపి దృష్టికి తీసుకువెళ్లారు. 1971లో శంకుస్థాపన జరిగిన ప్రెస్ క్లబ్ 1975లో రిజిస్టర్ అయిన ఏపీయూడబ్ల్యూజేకు ఎలా చెందుతుందని, అదేవిధంగా అలనాటి నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1995లో ప్రెస్ క్లబ్ పేరుతోనే మొదటి అంతస్తును ప్రారంభించున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రెస్ క్లబ్లో ఉన్న 1971 శిలాఫలకంలో కానీ 1995 శిలాఫలకంలో కానీ ఎక్కడా కూడా ఏపీయూడబ్ల్యూజే అనుబంధమని ప్రస్తావన రాలేదన్నారు. సోదరులు మా ఆత్మీయులను భావిస్తున్నాం. మీరు ఆ భావంతోనే ఉండండి, న్యాయ పోరాటాలు చేద్దాం, న్యాయపరంగా ఎదుర్కొన్నాం తప్ప దయచేసి తప్పుడు విధానాలు, రాజకీయ పలుకుబడులు ఉపయోగిస్తేపటికి వెనక దగ్గర ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ప్రెస్ క్లబ్ అందరిది. విజయవాడ జర్నలిస్టులో ఉన్న ప్రతి వ్యక్తికి ప్రెస్ క్లబ్ మీద హక్కు ఉంది. ఇది వాస్తవం. ఇది అవాస్తవంతో మీరు రండి, దయచేసి చర్చకు రండి. మీ దగ్గర ఏమైనా తీసుకుందండి, మీరు ఎక్కడికైనా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము. చర్చలు చేద్దాం తప్ప ఇవి అంత మించిన తప్పుడు విధానాలకు వెళ్తే బయటికి మేము కూడా అదే విధానం భవిష్యత్తు అనుసరించాల్సి ఉంటుందని మేము విజ్ఞప్తి చేస్తూ దయచేసి విధానాన్ని మార్చుకోండి. సామరస్యంగా మీ దగ్గర ఏమున్నాయో చెప్పండి, మా దగ్గర ఏమున్నాయో చూపిస్తాం. మీరు మేము కలిసి ముందుకెళ్ళాల్సిన పరిస్థితుల్లో మేము చాలా సహనంగా ఉన్నాం. మా సహనాన్ని మీరు పరీక్ష పెట్టవద్దని విజ్ఞప్తి చేస్తూ ప్రెస్ క్లబ్ అందరిది, అది సాధించే వరకు ఈ సాధనంకి నిర్విఘ్నంగా పోరాటం చేస్తుందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.